హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాకరకాయ కూర నవ్వుతుంది అనే కథ గురించి తెలుసుకుందాము. రామారావు, సునందలు మొగుడు పెళ్ళాలు. ఒకరోజు సునంద కాకరకాయ కూర చేసింది. రామారావుకి కాకరకాయ కూర అంటే అస్సలు పడదు. దాంతో ఆ కూరను చూడగానే ఒళ్ళు మండుకొచ్చింది. చీచీ, ఈ కాకరకాయ కూర చాలా చేదు, నాకు అస్సలు పడదు అన్నాడు. అదేంటండి అంత మాట అంటారు? కాకరకాయ కూర ఒంటికి చాలా మంచిది అంది సునంద. అలాగైతే మొత్తం నువ్వే తినేయి. లేకుంటే తీసుకొని పోయి దిబ్బలో పడేయి. అంతేగాని నేను ముక్క కూడా ముట్టను. వేరే కూర చెయ్యి అన్నాడు. సునందకు కోపం వచ్చింది. ఇంటిలో వేరే కూరలేమీ లేవు చేయడానికి. తింటే తినండి లేదంటే లేదు అంది. రామారావు కోపంతో లేచి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఒక గంట సేపు అటు ఇటు బాగా తిరిగాడు. సమయం 3 ఆకలి పెరిగిపోసాగింది. ఇంటికి పోబుద్ధి కాక ఏదైనా హోటల్‌కి పోయి తిందామనుకున్నాడు. హోటల్ కోసం వెతకసాగాడు. అన్నీ మూసేశాయి. చివరికి ఒక హోటల్ కనబడింది. లోపలికి దూరాడు. ఎవరూ లేరు. సార్, హోటల్ కట్టేసే సమయమైపోయింది. అన్నీ అయిపోయాయి అన్నాడు యజమాని. కడుపులో ఎలకలు పెరగెడతా ఉన్నాయి. బయట హోటళ్ళలో మూసేసి ఉన్నాయి. ఏదో ఒకటి ఉన్నది పెట్టండి అన్నాడు రామారావు. సరే అంటూ అతను అరటి ఆకు వేశాడు. అన్నం పెట్టాడు. దానిపై కొంచెం కూర వేశాడు. దానిని చూడగానే రామారావు అదిరిపడ్డాడు. అరటి ఆకులో కాకరకాయ కూర పకపకా నవ్వుతూ కనపడింది. ఆకలి మండిపోతా ఉంటే ఏమీ చేయలేక రామారావు గమ్మున దానినే కలుపుకుని తిన్నాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, కాకరకాయని తప్పించుకోవాలని హోటల్‌కి వెళ్ళాడు. అక్కడ కూడా కాకరకాయే స్వాగతం చెప్పింది. ఎక్కడికెళ్ళినా కర్మ వెంట వస్తుంది. ఇంట్లో ఉన్న దాని విలువ బయటికి వెళ్ళాకే తెలుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్